తీసుకో అంతే. ఆన్లైనే ఉంది బయట. వస్తుంది 64 వోల్టేజ్. అవుట్పుట్ రావట్లేదు. చిన్న ఫ్యూజ్ ఉందా కొత్తది ఏమన్నా? ఇది కాలిపోయినట్టు. ఒకసారి కటింగ్ ప్రాబ్లం అవును ఆటో మెకానిక్ అదే అవును. ఆయనకి 3 నెలల 8,000 ఎందుకు? వైరింగ్ సపరేట్ అయినా మళ్ళీ సపరేట్ కావాలంటే మనం తెచ్చుకోవచ్చు. వైరింగ్ కాలిపోయింది. అది బాగా ఏమైందంటే వాటర్ ఎక్కువ పడేది, వాటర్ కూడా దానివల్ల ఎక్కట్లేదు మొత్తం. వోల్టేజ్ రావట్లేదు. అవుట్పుట్ 12 వోల్టేజ్ మొత్తం కలిపోయింది. ఆఫ్ చేసి ఆఫ్ చేసి రన్నింగ్ అవుతుంటే ఛార్జింగ్ అవుతుందా లేకపోతే ఆటోమేటిక్ ఆన్ అయితే ఛార్జింగ్ అవుతుంది? లేదన్న, 12 వోల్టేజ్ పవర్ సప్లై ఆఫ్ అయింది. 12 వోల్టేజ్ బండికి వెళ్ళిపోతుంది కదా, అదేం చేస్తుంది అంటే ఇక్కడ గడ్డ ఉంటుంది, రీలే సేమ్ మన పెట్రోల్ బండికి ఉన్నట్టు. 12 వోల్టేజ్కి ఒక 10 నిమిషాలకు ఒకసారి సప్లై ఇస్తుంది, ఆఫ్ చేస్తుంది, సప్లై ఇస్తుంది, ఆఫ్ చేస్తుంది. అట్లా ఛార్జింగ్ అవుతుంది. అది ఇక్కడ నుంచి ఈ బాక్స్ నుంచి వచ్చే వోల్టేజ్తో ఛార్జ్ అవుతుంది. రివర్స్లో రమ్మను అట్లే. ఇట్లా ఆడుకోరా ఫోన్. ఓకే కాదు. సో ఈ ఆటో వచ్చేసి డిండి నుంచి మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. సైదులన్న మనకి వాటర్ సప్లై చేస్తుంటారు, ప్యూర్ వాటర్ ఉంటుంది కదా అవి. సో కంప్లైంట్ ఏమని అనుకుంటే ఈ మెయిన్ బ్యాటరీ ఏదైతే ఉంటుందో మనకి బండి ఆగిపోవడం జరుగుతుంది రన్నింగ్లో ఫస్ట్. ఆ తర్వాత మనం చెక్ చేసుకుంటే ఇక్కడ 12 వోల్టేజ్ బ్యాటరీ అనేది ఛార్జింగ్ అనేది అయిపోతుంది ఫస్ట్ కేసు. సో ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ మనం ఏం చేస్తాం, దీంట్లో అన్న వాళ్ళు చెప్పింది ఈ బ్యాటరీ తీసుకెళ్ళేసి మనకి బ్యాటరీ షాప్లో ఛార్జింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దీనికి ఫిట్టింగ్ చేస్తే మళ్ళీ ఒక 2 days వర్కింగ్ కండిషన్లో ఉంటుంది. మళ్ళీ తర్వాత సేమ్ బ్యాటరీ డెడ్ అయిపోవడము 12 వోల్టేజ్ది, మళ్ళీ నెక్స్ట్ ఛార్జింగ్ పెట్టుకోవడం. ఈ ప్రాబ్లం ఉందని అన్న మన దగ్గర రావడం జరిగింది. సో దీనికి మేజర్గా ప్రాబ్లం ఏంటంటే 12 వోల్టేజ్ సప్లైలో ప్రాబ్లం ఉంటుంది. సో మనము వెనక ఇప్పడం జరిగింది మొత్తం కూడా సెటప్. ఇది వచ్చేసి కాయిల్ 12 వోల్టేజ్ సప్లైకి సంబంధించింది. ఈ కాయిల్ అనేది ఖరాబ్ అవ్వడం జరిగింది, కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అన్న కొంచెం తక్కువ కాస్ట్లో చేయమని చెప్తే, మనకి 2 వీలర్లో వాడతాం కదా డీసీ కన్వర్టర్స్, సో ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా వీల్తో. సో ప్రజెంట్ టెస్టింగ్ కోసం ఈ కాయిల్ అన్న కొత్త తీసుకొస్తాడు. సో అప్పటివరకు చెక్ చేసుకోవడానికి 12 వోల్టేజ్ 10 amps అనేది మనము ఫిట్టింగ్ చేయడం జరిగింది. సో ఇది ప్రజెంట్ అయితే వర్కింగ్ అవుతుంది. సో లాంగ్ టైం అనేది తెలియదు, ఎందుకంటే అది వాటర్ ప్రూఫ్ కాదు కాబట్టి ఇది కొత్తది తీసుకురండి ఫిట్టింగ్ చేద్దామని చెప్పాను. సో ఆటోలో ఇలా ఉంటుంది, చిన్న చిన్న కంప్లైంట్లు కూడా తెలుసుకుంటే ఈజీగా అవుతుంది. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు ఇలాంటి మరిన్ని విషయాలు అనేది నేను మీకు చెప్తాను. ఇది వెహికల్. మరిన్ని మీకు ఏమైనా కంప్లైంట్లు ఉన్నా సరే మాకు కాల్ చేయొచ్చు మీరు.